అందుకే నేను ఫిక్స్ అయ్యా, నాకు లోకంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో చాలా మ్యాటర్ ఉంది, అదంతా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాల. ఇంతవరకు నేను మనీని అవతల వాళ్ళకి పంపించడం ఇంతవరకు నా చేతితో నేను చేయలే. తెలుసుకోవాలనుకోవాలా నేను. వాట్సాప్లు తెలియదు, ఫేస్బుక్లు తెలియదు, ఏం మాట్లాడే పని లేదు, ఆ చెత్త జోలికి పోవాలని నేను. అలాంటి ఏదన్నా నేను క్రియేట్ చేసుకొని ఉన్నట్టయితే నా బతుకు తిరణాలు అయిపోయేది. అస్సలు మాట్లాడే పనే లేదు. తెలుసుకొని ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. కొద్ది గొప్ప అవసరాన్ని బట్టి ఏమో కొన్ని తెలుసుకోవచ్చు, కానీ ఇవి ఏవి తెలిసినా తెలియపోయినా మనకి ఆయన తెలిసి ఉండాలి, ఆయన కూర్చున్న జ్ఞానం అయితే తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం మొత్తాన్ని అవపోసన పట్టినోడికి సైతం ఇప్పుడు దైవ జ్ఞానం చెప్పాల్సి వస్తుందిగా. నేను గమనించండి మీరు, అంటే ఏది శ్రేష్టమైందో దాని మీద దృష్టి పెట్టా. నాకు సెల్ ఫోన్ కంటే, లోక జ్ఞానం కంటే, లోకంలో వస్తువులు, వ్యక్తులు, వాటికి సంబంధించిన జ్ఞానం కంటే నాకు దేవుణ్ణి గూర్చిన జ్ఞానము ఇంపార్టెంట్. అది శ్రేష్టమైంది, అది కీలకమైంది, అది అవసరమైంది. అది ఇక్కడ ఉపయోగపడిద్ది, రేపు ఆడికి పోయిన తర్వాత అక్కడ కూడా ఉపయోగపడిద్ది.